జాతక ప్రకారంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికి తగ్గట్టు జాతకానికి సంబంధించినట్టు మనం వెళ్ళగలిగితేనే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. జాతకంతో పాటు మనకు చేయాల్సిన నెగిటివ్ ఎనర్జీని తగ్గడానికి, అంటే కొంత హెల్త్ విషయంలో చికాకులు తగ్గడానికి కొన్ని మాలలు ధరించడం చాలా మంచిది. ఐశ్వర్యానికి, డబ్బుకి అనేది మనం అన్ని మాల గురించి మనం మాట్లాడుతున్నాం. అన్ని మాలలు డబ్బులకి, ఐశ్వర్యానికి పనిచేస్తానని చెప్పను, కానీ కొన్ని మాలలు కొంత అనుకూలమైన ఫలితాలు, జాతకానికి తగ్గట్టు ఆ మాలలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ మాల అనేది రవి మాల ప్లస్ దీనికి సంబంధించినంత కూడా కెంపు మాల అంటాం మనం. అంటే దీనిలో 2 రకాలైన అనారోగ్యాన్ని తగ్గిస్తాయి, ప్లస్ మనకి ఎనర్జీని ఇవ్వడానికి అవకాశం ఉంది. తొందరగా బంగారం లాంటిది మనం వేసుకుంటూ ఉంటాం మనం, కానీ దానిలో బంగారం, వెండి పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే, బంగారం పెట్టుకుంటే మనకి స్థాయి పెరుగుతుంది. కొంతమంది బంగారం వేసుకున్న తర్వాత వాళ్ళకి స్థాయి, వాళ్ళ మొహంలో ఉన్న ఆ ఆందోళన తగ్గి కొంత ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వెండి పెట్టుకోవడం వల్ల కొంత పాజిటివ్నెస్ ఇవ్వడానికి, అంటే చంద్రుడి యొక్క రూపంగా ఉంటుంది. కానీ ఈ రవి మాల వేసుకోవడం వల్ల మీరు బంగారం పెట్టుకుంటే ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ ఇవ్వడానికి రవిమాల బాగా పనిచేస్తుంది అని చెప్పచ్చు. ఈ రవిమాలను కూడా మీరు ధరించేటప్పుడు మంత్రం ఉంటుంది, జపం ఉంటుంది. ఈ 2 చేసుకొని మీరు కంటిన్యూషన్గా చేసుకోవడం వల్ల ఈ యొక్క శరీరం మీద ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ యొక్క మాల బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ మాలలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్తున్న మాలలన్నీ కూడా మనం ఆల్రెడీ అందరి మీద టెస్ట్ చేసిన తర్వాతే, మనం ప్రూవ్డ్ అయిన తర్వాతే, అంటే ఇది సక్సెస్గా పనిచేసిన తర్వాత మీ అందరికీ చెప్పడానికి కారణమైందని చెప్పవచ్చు.